అసలు చనిపోయిన వాళ్ళు మన కళ్ళలోకి ఎందుకు వస్తారో తెలుసా? సాధారణంగా మనకి ఇష్టమైన వాళ్ళు కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళు చనిపోతే మన కళ్ళలోకి రావడం సహజం. అలా వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళు మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ లేదా మనతో ఏదైనా మాట్లాడడానికి కానీ ప్రయత్నిస్తున్నారని అర్థం. ఎవరైనా చనిపోతే దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం వరకు మన కళ్ళలోకి వస్తూ ఉంటారు. అలా రావడం సహజం. చాలా సార్లు అలా కళ్ళలోకి వచ్చి చెప్పినవి జరిగాయని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం డేంజర్ కాదు, ఎటువంటి ప్రమాదం ఉండదు. కేవలం వాళ్ళు మనతో ఏదైనా మాట్లాడడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారని అర్థం. అసలు దయ్యాలు నైట్ టైంలో ఎందుకు కనిపిస్తాయి తెలుసా? నైట్ టైంలో మన విజన్ చాలా తక్కువగా ఉంటుంది. పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న సౌండ్ కూడా మనకు చాలా గట్టిగా వినిపిస్తుంది. నైట్ టైంలో మన మైండ్ చాలా రిఫ్రెషింగ్గా చాలా ఎంటీగా ఉంటుంది. కాబట్టి చిన్న సౌండ్ కూడా మన హార్ట్ చాలా పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా నైట్ టైం మాత్రమే ఎక్కువగా క్షుద్ర పూజలు లాంటివి చేస్తారు. మరియు చీకట్లోనే దయాలకు చాలా అమితమైన శక్తులు వస్తాయి. పురాణాల ప్రకారం తెల్లవారుజామున 3 నుంచి 4 వరకు భూతాల సమయం అని పెద్దవాళ్ళు చెబుతారు. ఆ టైంలో అద్దంలో చూసుకోవడం కానీ కుర్చీలో కూర్చోవడం కానీ చేయకూడదు. అసలు చనిపోయిన తర్వాత మన ఆత్మకి ఏం జరుగుతుందో తెలుసా? అందరూ అనుకున్నట్టు మనం చనిపోగానే మన ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్ళిపోదు. దీనికి భగవద్గీతలో ఒక సమాధానం ఉంది. భగవద్గీత ప్రకారం మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. కానీ బైబిల్ ఖురాన్ పుస్తకం ప్రకారం మనం చనిపోగానే మన ఆత్మ మధ్యస్థితిలో ఉంటుంది. మనం చేసిన కర్మలను బట్టి అంటే పాప పుణ్యాలను బట్టి మళ్ళీ జన్మించాలా లేదా శిక్షణ పొందాలా అని దేవుడు నిర్ణయిస్తాడు. అలా మన ఆత్మలు మోక్షం పొందే వరకు పునర్జన్మిస్తూనే ఉంటాయి. మనం చనిపోయిన సంవత్సరం తర్వాతే మన ఆత్మలు యమలోకానికి వెళ్తాయని, మనం చనిపోయిన తర్వాత మన పిండ కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు మన ఆత్మలు మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంటే దాదాపు 10-11 రోజులు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 11వ రోజు నుంచి 12వ రోజు వరకు ఆత్మలు యమదూతలతో ప్రయాణం చేయడం మొదలు పెడతాయి. 17వ రోజు నుంచి 30వ రోజు వరకు ఆత్మలు వైతారిని అనే రక్తంతో నిండిన నదిని దాటడానికి సిద్ధమవుతాయి. వారి పిండాలను ఎప్పుడైతే కాకులు తింటాయో అప్పుడే ఆ నదిని దాటడానికి ఆత్మలకు శక్తి అనేది వస్తుంది. 30వ రోజు నుంచి 365వ రోజు వరకు ఆత్మలు జర్నీ చేస్తూ చివరికి యమలోకానికి చేరుకుంటాయి. తర్వాత మనం చేసిన పాపాలు పుణ్యాలను బట్టి మళ్ళీ జన్మించాలా లేదా శిక్ష పొందాలా అని యమధర్మరాజు నిర్ణయిస్తాడు.